బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కపుల్ వైబ్స్ జ్యోతి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఒక ఎగ్జైటెడ్గా వీడియో చేస్తున్నాను ఈరోజు. ఎందుకో మీకు తెలిసిపోయి ఉంటుంది థంబ్నెయిల్ చూసి. ఇప్పుడే ఓజీ మూవీ చూసి వచ్చాను. ఫస్ట్ టైం నేను జర్మనీకి వచ్చాక ప్రీమియం షోకి వెళ్ళాను, దట్ విత్ మై హస్బెండ్. చాలా ఎగ్జైట్మెంట్ వెళ్ళాను. ఆ ఎగ్జైట్మెంట్ మొత్తం ఎంత ఎగ్జైట్గా వెళ్ళాను అంతే ఎగ్జైట్మెంట్తో మూవీ చూశాను. చాలా చాలా నచ్చింది నాకు ఈ మూవీ మాత్రం. నేను నాకు ఎలా అనిపించింది మూవీ అనేది నేను రివ్యూ ఇస్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పాయిల్ దిస్ మూవీ రివ్యూ ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ స్పాయిలర్స్. నేను ఇక్కడ హింట్ కానీ ఏమి ఇవ్వడం లేదు. జస్ట్ ప్యూర్గా నా రివ్యూ మాత్రమే నేను పోస్ట్ చేస్తున్నాను. కమింగ్ బ్యాక్ టు రివ్యూ ఆఫ్ దిస్ మూవీ. ఫస్ట్ ఓవరాల్ మూవీకి అయితే ఒక బిగ్ బో అండి. ఎందుకు బో అన్నానో మీకు తెలుస్తుంది మూవీ చూసాక. అండ్ ఇక్కడ ఈ మూవీలో మొత్తం ఓవరాల్ మూవీ అయితే హై పిచ్ మూవీ అని చెప్పచ్చు. ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద మూవీ అయితే మొత్తం స్టైలిష్ జోన్లోనే ఉంటుంది. అండ్ ద ఇంటర్వెల్ బిఫోర్ సీన్ అయితే మొత్తం ఒక హై పిచ్ ఇచ్చేసి వదిలేశారు అక్కడైతే. ఆ సీన్ దగ్గర అందరూ మొత్తం థియేటర్ అంతా ఒక నెక్స్ట్ జోన్కి వెళ్ళిపోతుంది. మీకు చూస్తే తెలిసిపోతుంది. అండ్ ద డైరెక్టర్ సార్ సుజిత్ సార్, ద టేకింగ్ స్కిల్ హైలైట్, అసలు నెక్స్ట్ లెవెల్ చెప్పచ్చు. అండ్ ద ఎంటైర్ క్యారెక్టర్స్, ఒక క్యారెక్టర్ నుండి ఇంకో క్యారెక్టర్ కావచ్చు, అండ్ ద స్టోరీ నరేషన్ కావచ్చు, అండ్ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి వస్తారు అండ్ ఇన్ మూవీలో అయితే పవన్ కళ్యాణ్ జపాన్ నుంచి వచ్చినట్టు కొంచెం చిన్న నరేషన్ ఉంటుంది. అదంతా ఓవరాల్ టేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ ఎలా మన ప్రకాష్ రాజ్ గారిని కలుస్తారు అండ్ వాట్ ఇస్ ద స్టోరీ బిహైండ్ దట్ అనేది మొత్తం మీరు మూవీ చూసి తెలుసుకుంటారు. అండ్ ఓవరాల్ మూవీ వచ్చేస్తే హీరో ఎక్కువగా మాట్లాడకపోయినా సరే మన ఆ చుట్టూరా ఉన్న క్యారెక్టర్స్ నేరేట్ చేస్తూ ఆ హీరోయిజం, లైక్ ఆఫ్ కైండ్ ఆఫ్ హీరోయిజం కావచ్చు, అండ్ ద స్టోరీ అండ్ ఈ మూవీ స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లే అయితే సేమ్ లైక్ సలార్ లాగానే ఉంటుంది. అండ్ మూవీ స్క్రీన్ ప్లే అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మూవీలో పవన్ కళ్యాణ్ సార్ డైలాగ్ హీరోయిన్ కలిసాక ఆ సీక్వెన్స్లో సార్ డైలాగ్ ఫస్ట్ వస్తుంది. అండ్ అప్పటిదాకా ఉండదా అంటే అలా. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ఈ మూవీలో. అండ్ ఈ ఓజీ మూవీస్ పార్ట్ 2 ఉందో లేదో మీరే సినిమా చూసాక తెలుసుకోండి. అండ్ ఓజీ మూవీ చూస్తే మట్టుకు ఓజీ అంటే ఏంటో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ కమింగ్ టు మ్యూజిక్ పార్ట్ ఆఫ్ ద మూవీ, తమన్ గారు అయితే చాలా బాగా చేశారు. ఓవరాల్ ఎంటైర్ మూవీ బీజిఎం అయితే ఒక రిథంలో వెళ్తూనే ఉంటుంది నాన్ స్టాప్గా. ఇండియాలో అయితే ఇంత సౌండ్ అయితే ఉండదేమో, బట్ ఇక్కడైతే ప్రైవేట్ షోస్ కదా, మనం ఇక్కడ ప్రీమియంగా ప్రైవేట్ షోస్ వేసుకుంటారు కాబట్టి ఫుల్ ఆఫ్ సౌండ్ పెట్టారు. ఒక్క నిమిషం అయితే నాకు స్పీకర్స్ బ్లాస్ట్ అయిపోతాయేమో అనిపించింది, అంత సౌండ్. అండ్ బీజిఎం హైప్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ మూవీకి అయితే ఒకవేళ మీరు మూవీ చూస్తే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో ఈ మూవీకి 5 స్టార్కి తప్పకుండా చెప్పండి. అండ్ నేనైతే 5 స్టార్కి 5 స్టార్ ఇస్తాను. అండ్ ద ఓవరాల్ మూవీ రివ్యూ అయితే చాలా బాగుంది. తప్పకుండా వాచ్ చేయండి ఇన్ థియేటర్స్. ఐఎమ్ నాట్, ముందే చెప్తున్నాను, నేనైతే ఎటువంటి స్పాయిలర్స్ ఆర్ హింట్స్ ఇక్కడ ఈ మూవీలో అయితే, ఈ మూవీ రివ్యూలో ఎటువంటి స్పాయిలర్స్ అయితే ఇవ్వలేదు. సో ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ ఎట్ యువర్ నియరెస్ట్ థియేటర్. అండ్ మూవీ స్టార్ట్ అవ్వకముందు నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మన ఇండియన్స్ ఎంత రచ్చ చేశారు ఈ ఓజీ మూవీ గురించి. ఐ మీన్ రచ్చ ఇన్ ద సెన్స్ ఫుల్ ఆఫ్ సాంగ్స్, డ్యాన్స్, మ్యూజిక్ అవన్నీ నేను యాడ్ చేస్తున్నాను. ప్లీజ్ చూడండి. చాలా ఇండియాలో అయితే రచ్చ మొత్తం బయట చేసి థియేటర్కి వెళ్ళి కామ్గా చూసి వచ్చేస్తాము. కానీ ఇక్కడ ఏమంటే థియేటర్లోనే ఫుల్ రచ్చ చేశారు. ఎంత రచ్చ చేశారంటే నేను యాడ్ చేస్తాను, చూసేయండి ఎంత రచ్చ చేశారు. మొత్తం ఓవరాల్ మూవీ అలా హైప్ ఇస్తూనే ఉన్నారు, అరుస్తూనే ఉన్నారు. నాట్ ఈవెన్ సింగిల్ మినిట్ దేవర్ కామ్, అంత లౌడ్ చేస్తూనే ఉన్నారు. సో ఇదండి నా ఓవరాల్ రివ్యూ, మూవీ రివ్యూ ఆఫ్ ఓజీ. నేను
ఇప్పుడే చూసి 1:30కి వచ్చి మరీ రివ్యూ ఇస్తున్నాను. ఒకవేళ అండ్ ఈ మూవీ చూడాలంటే తప్పకుండా మీ నియరెస్ట్ థియేటర్కి వెళ్ళి తప్పకుండా చూడండి. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇంకా నేను చెప్పని అవసరమే లేదు, మీరు తప్పకుండా వెళ్తారు, సార్ మూవీ తప్పకుండా చూస్తారు కూడా. అండ్ ఒకవేళ ఈ మూవీ రివ్యూ చూస్తున్నట్టయితే తప్పకుండా నియరెస్ట్ థియేటర్స్కి వెళ్ళి చూడండి. చాలా బాగుంది మూవీ, అందరూ వెళ్ళొచ్చు, ఫ్యామిలీ అయినా కావచ్చు, ఫ్రెండ్స్ అందరూ వెళ్ళొచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.